నరకం అండి వాళ్ళకి, నరకం. వాళ్ళ పశ్చాత్తాపాన్ని వారు చనిపోయేదాకా వాళ్ళ ఆకృత్యాలు చేస్తూ ఉంటే వారి యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించనని చెప్పి అల్లాహ్ తాలా చెప్పాడు కదా. అదేగా మీరు అడిగేది. అది శాశ్వత నరకమా టెంపరీ నరకమా అది అల్లాహ్ ఆయన చూసుకుంటాడు, మన పని కాదు అది. నరకం అయితే ఉంది ఫస్ట్. ఎందుకంటే నరకం అయితే ఉంది, ఎందుకంటే ఎవరైతే షిర్క్ చేయరో వాళ్ళకి శాశ్వత నరకం నిషిద్ధం. కాబట్టి అది మీకు అర్థమైంది. మూడు 175 3:175 ఎవరు చదువుతారు? ఒక్క నిమిషం. లాస్ట్ 2 లైన్లు చదవండి చాలు. లాస్ట్ కింద నుంచి 2 లైన్లు చదవండి చాలు. కనుక అంతే. అల్హమ్దులిల్లాహ్. అల్లా మనం భయపడటానికి అల్లా చాలు. మూడు 176 178 178 కింద నుంచి అదే పేరాలో కింద నుంచి 1 2 3 4 5 6 లైన్ కాడ నుంచి చదవండి. కింద నుంచి వ్యధాభరితమైన, సరే పైనుంచి చదివినా పర్లేదు. అవును. అల్హమ్దులిల్లాహ్. ఏమర్థమైంది దీంట్లో మీకు? మేము ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఈ అవిశ్వాసులు తమకు మేలుగా భావించరాదు. వారు ఇంకా ఎక్కువ పాపాలు కూడబెట్టుకోవాలనే మేము ఈ అవకాశాన్ని వారికి ఇస్తున్నాము. వారికి తీవ్ర అవమానంతో కూడుకున్న శిక్ష పడుతుంది. మనం చెప్తుంటాం కదా, నేను నమాజ్కి వెళ్తున్నాను, నేను దువా చేస్తున్నాను, నాకు లేదు భయ్ ఈమాన్ నహే ఉనుకో బహుత్. వాళ్ళకి ఎంత వస్తుందంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు మొత్తం కారు కొనుక్కున్నారు, వాళ్ళు ఎట్లున్నారంటే అని అంటాం కదా మనం. అర్థమైందా డాక్టర్ గారు? ఎందుకు వాళ్ళకి ఎక్కువ సిరి సంపదలు ఇస్తున్నాడు, మనకి ఎందుకు తగ్గించాడు అని అంటే ఇది ఆన్సర్. అర్థమవుతుందా? అవిశ్వాసులు తమకు మేలుగా భావించరాదు మేము ఇస్తున్నటువంటిది. వాళ్ళకి ఆఖరికి ఆ యొక్క నరకంలో శిక్ష సరిపోతుంది అని అంటాడు. కాయ పండు కావాలన్నట్టుగా వాళ్ళ పాపాలు ఇంకా ఎక్కువ చేయడానికి వాళ్ళకి బరకత్ ఇచ్చి వాళ్ళ పాపాల వైపు, ఎందుకంటే వాళ్ళు అహంకారులు, వాళ్ళ సిరి సంపదల ద్వారా ఇంకా వాళ్ళకి పాపాలే పెంచుకుంటున్నారు. ఇది మేము ఇచ్చే అవకాశం అని వాళ్ళు భావించొద్దు, వాళ్ళకి నరక శిక్ష సరిపోతుంది అంటున్నాడు. 196లో చెప్పాడు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అవిశ్వాసులు దర్జాగా తిరగాడటం నిన్ను మోసంలో పడవేయరాదు. అది కేవలం కొన్ని రోజుల జీవితపు కొద్దిపాటి సుఖం మాత్రమే, తర్వాత వారంతా నరకానికి పోతారు. కాబట్టి వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే సామెతలాగా వాళ్ళని చూసి మనం దువా చేసుకుంటూ నాకు రాలేదు అల్లా తరపు నుంచి అని చెప్పి బాధపడొద్దు. 4:123 అయిపోయింది. ఇంకో 2-3 ఆయతులు చెప్పేసి ఒక్క నిమిషం ఉండండి. 4:123 తర్వాత చదువుతారు కానీ ఇంకో 2-3 ఆయతులు ఉన్నాయి ఇక్కడ. మీకు 4:36 ఇక్కడ వచ్చేసి మీకు 4:29 చదవండి. ఇవన్నీ ఉన్నాయే. 4:29, 4:36, 4:42, 4:57, 4:60 రిఫరెన్స్లు రాయన దీని మీద రాసి తర్వాత చదువుకోండి మీరు. ఇది చాలా జాగ్రత్తగానండి, ఇది అవసరం మనకి ఇప్పుడు చాలా. 4:29 నుంచి 31.
ఆ. అల్లాకు మీరంటే ఎంతో దయాన్ని నమ్మండి. అల్హమ్దులిల్లా. దీనికోసం అల్హమ్దులిల్లా. పెద్ద పెద్ద పాపాలకి మనం దూరంగా ఉంటే చిన్న చిన్న పాపాలని మన లెక్కలో నుంచి తీసేస్తా అని చెప్పి అల్లా తఆలా చెప్పాడు. రెఫరెన్స్ వచ్చిందా? ఓకే, అల్హమ్దులిల్లా. 4:36. ఇక్కడ రాయన, ఒక్క నిమిషం ఉండండి. 4:29 ఇక్కడ రాయన, రాసుకోండి, మీరు నోట్స్లో రాసుకోండి. 4 ఇప్పుడు చదివిందండి. 4:26 36 ఇప్పుడు చదివేది 29 నుంచి 31. 4:31. పెద్ద పెద్ద పాపాలకు దూరంగా ఉంటే చిన్న చిన్న పాపాలను మీ లెక్కలోంచి తీసేస్తాడు. ఖురాన్ 4:36. వచ్చేసి 4:42. 4:42. 4:51, 57. ఒక్క సూరాలో ఇన్నున్నాయి మంచి పనుల గురించి. 57. 4:60, 70. 4:83. 4:83 ఏంటంటే మనందరికి వర్తించింది ఇది. ఎవరన్నా ఏదైనా మాట చెప్పగానే దాంట్లో మంచి చెడు ఆలోచించకుండా పోయి వాళ్ళకి చెప్తాం కదా, దాన్ని మంచి చెడు వివరణ అది పెద్ద ఎవరు హక్కుదారులో దాన్ని ఎవరు తీర్పు చేస్తారో వాళ్ళకి అందజేయాలి తప్ప మనం నోటితోని ఎవరు పడితే వాళ్ళ గురించి మాట్లాడకూడదు అంటానికి అది. చెప్పండి. 4:86 చెప్పండి. అల్లా అస్తగఫిరుల్లా అస్తగఫిరుల్లా. ఏమైందంటే సరే మీకు ఒక అది చెప్తాను నేను. ఒక ఆయనంట అదీసేది నేను చదవలేదు కానీ విన్నాను. పెద్ద పుణ్యాలు ఉన్నాయట, మామూలుగా లేవు. ఆయన ఏమీ చెడులు చేయలే, చాలా పుణ్యాలు చేసిండు. చాలా పుణ్యాలు చేసి పెద్ద కొట్టుందంట, పెద్ద కొట్టు. ఆయన పుణ్యాలు చూసి ఎట్లా అనుకున్నాడట, ఇక నేను అల్లాని అడగాల్సిన అవసరం లేదు, ఈ పుణ్యాల ద్వారా నేను స్వర్గానికి పోతా కదా. అల్హమ్దులిల్లా. నేను అది పూర్తి అయిన తర్వాత మీరు మళ్ళీ అడుగుదురు కానీ. అప్పుడు అనుకున్నాడట, ఆ మనసులో ఆ భావన కూడా అల్లాకి తెలిసింది. ఎందుకంటే గుండెలో ఉన్న రహస్యం కూడా అల్లాకి తెలిసి అప్పుడు అల్లా అన్నాడట ఆ వ్యక్తితోని, నేను నా యొక్క కరుణ దయతోని నిన్ను స్వర్గానికి పంపించాలా, నీ పుణ్యాలతో పంపించాలా అన్నాడట. అంటే వాళ్ళ నా పుణ్యాలతోని పంపి చాలా ఉన్నాయి కదా అన్నాడట. అంటే అప్పుడు ఈ ఒక కన్ను తీసి ఒకవైపు కాటాలు వేసి, నువ్వు చిన్నప్పటి నుంచి పెద్ద అయిన దాకా ఈ కన్ను వాడావు కదా, ఈ కన్ను వాడిన దానికి ఈ పుణ్యాలు కాటాలు వేస్తే కన్ను వాడిన దానికి సప్పలు వేసిపోయినాయి అంట. ఇదే మొగ్గింది టేపు, అల్లా నన్ను క్షమించాలా, నీ కరుణతో నీ దయతో నన్ను స్వర్గానికి పంపించాలా అన్నాడట. కాబట్టి ఎన్ని దువాలు చేసినా ఏది చేసినా అది మన యొక్క వ్యక్తిత్వాన్ని సంస్కరించుకోవడానికే కానీ అల్లా అనంత కరుణతోనే దయతోనే మనం స్వర్గానికి వెళ్తాం. అనంత కరుణ అనంత దయ ఎవరి మీద ఉంటుంది అంటే సజ్జనుల మీద మాత్రమే ఉంటుంది, మంచి వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది. అల్హమ్దులిల్లా. ఓకేనా, అర్థమైందా? అల్హమ్దులిల్లా. సలాం చేస్తే అంతకంటే ఉత్తమంగా సలాం చేయాలి. అది 4:86 అండి. 4:86 సలాం యొక్క అది ఖురాన్లో ఉందండి. 4:86. 4:122 ఎవరైనా చదువుతారా? ఇంకొక 2 సార్ ఎంత టైం ఉందో నాకు ఒకసారి చెప్పండి. ఇంకా మెయిన్ ఒక 2-3 ఆయతులు చెప్పే ఉన్నాయి. ఇవన్నీ రిఫరెన్సులు మీరు రాసుకోండి, తర్వాత మీరు బై హార్ట్ చెప్పించుకోండి సార్ నెక్స్ట్ దాకరాతులో. ఓకే, అవును. అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా.
అల్హమ్దులిల్లా. అర్థమైందా? ఎందుకు మంచి పనులు చేయాలి అంటే ఉద్యానవనాలు ఉన్నాయట, స్వర్గ ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ లోకం ఎలా ఉంటుంది అంటే శాశ్వతమైనది. స్వర్గలోకం ఏంటండి? శాశ్వతమైనది. మరణ గడియ వచ్చింది అంటే అల్లతల దూతను పంపిస్తాడు. ఆ దూత వారి ప్రాణాన్ని కూడా, విశ్వాసులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే అల్లతల వారి ప్రాణం తీసే విధానం కూడా వివరంగా తెలియజేశాడు. వెన్నపూసలో నుంచి వెంట్రుక తీసిన మాదిరిగా వారి ప్రాణం స్మూత్గా తీయటం జరుగుతుంది. సలాం చెప్పడం జరుగుతుంది దైవదూత వచ్చి. అల్హమ్దులిల్లా. అర్థమవుతుందా? ఆ తర్వాత స్వర్గ శుభవార్త అందజేయటం జరుగుతుంది. ఎంత మంచి విషయాలండి. రేపు స్వర్గంలోకి పోయేటప్పుడు దైవదూతలు ఆహ్వానం పలుకుతారట. ఆహ్వానం, వెల్కమ్. ఒక విఐపి వస్తుంటే మనం అందరూ వస్తున్నారని రోడ్డు మీద నిలబడి ఎట్లయితే ఆహ్వానం పలకటానికి రెడీగా ఉంటాం, ఒక స్వర్గవాసి వస్తుంటే దైవదూతలు ఆహ్వానం పలుకుతారంట. ఇలాగా స్వర్గంలో ఎలా ఉంటుంది? మళ్ళీ స్వర్గంలో ఈ వంట చేసే పని లేదు. అర్థమవుతుందా? ఈ వంట లేస్తే వంట చేయటం, ఆ బొచ్చులు రుద్దటం, ఈ బొచ్చులు అంటుదామటం, ఈ బాధ అంతా ఏంది, నాకు ఈ బాధ ఇది అని మీరు బాధపడే పని లేదు. అల్హమ్దులిల్లా. మీరు ఏం తినాలనుకుంటే అది దైవదూతలు మీ ముందుకు తీసుకొస్తారు. మనుషులు అనుకుంటే తీసుకొస్తారు. తేనె నదులు పారుతున్నాయి. అర్థమవుతుందా? పాల నదులు పారుతున్నాయి. అలాగా మీకు అవి ఎప్పుడు కూడా చెడిపోవు అసలు. ఇంకా ఏ మాసం కావాలంటే ఆ మాసం మీకు హలాల్ ఏదైతే ఉందో అది మీ ముందుకు తీసుకొస్తారు దైవదూతలు. అలాంటి పరిణామం గొప్పదా? అర్థమవుతుందా? చిన్న చిన్న బాలురు, ముద్దులొలికే బాలురు, మీరు వారితో ఆనందపడటానికి మీ మధ్య చిన్న చిన్న బాలురు తిప్పబడతారు. అల్హమ్దులిల్లా. ఎలాంటి పరిణామం గొప్పదా? లేకుంటే ఇక విశ్వాసం లేదు, ఇక నోరుతో మంచి లేదు, కళ్ళతో మంచి లేదు, భర్తని మోసం చేసి ఇంటి పక్కన వాళ్ళని తిట్టి, అత్తమామని తిట్టి, తల్లిదండ్రులను తిట్టి, ఇక ఏదో నేను పెద్ద జబర్దస్త్ లాగా ఏదో ఉంటుందిగా, ఏంటి సార్, దౌర్జన్యం చేసి ఇష్టానుసారం జీవించిన వాళ్ళకి, పాపాత్ములు, పాప కోపంలోనే వాళ్ళు జీవించిన వాళ్ళకి దైవదూత వస్తుంది, నరకదూత. సలాం చెప్పదు. ఎక్కడ కొడుతుందో తెలుసా? ముఖం మీద పల్లమని కొడుతుందట. అటు నరకానికి దోలుకుపోయేటప్పుడు వీపుల మీద, ముఖం మీద పల్ల కొట్టుకుంటూ ఆ రోజు నుంచే వాళ్ళకి అవమానం స్టార్ట్ అవుతుంది. అది శాశ్వత కాలమైనటువంటి అవమానం. అది కావాలా? దైవదూత అప్పుడు నన్ను యాడికి తీసుకెళ్తారు, నేను బుఖారి అది తీసుకొద్దాం అనుకున్నాను సార్, తాకరాతు అది పాటు మీకు చూపించడానికి. ఆ ప్రాణం రమ్మంటే రాదటగా. నువ్వు ప్రాణం బయటికి రా, నీ టైం అయిపోయింది, నీ నీళ్ళు అయిపోయినాయి, నీ ఆహారం అయిపోయింది, నీ బంధాలన్నీ తెగిపోయినాయి, నీ నల్లా పట్టుకున్నాను రా అంటే నేను రాను అని చెప్పి లోపల దాక్కుంటుంది అంట. పోయి లోపల గుండెలో దాక్కుంటుంది. గుండెలో ఉన్న ప్రాణం గొంతులోకి తేబడినప్పుడు దైవదూత అలా చేపెట్టి అలా బయటికి ప్రాణం తీసినప్పుడు, గుండెలో ఉన్న ప్రాణం గొంతులోకి తేబడినప్పుడు ఈ లోకం నుంచి వేరైపోతున్న, కాలు మీద కాలు వేసుకొని రుద్దుకుంటూ ఉంటారు, కళ్ళు తేలిపోతూ ఉంటాయి. ఈ లోకం అప్పుడు నుంచి నీకిగా ఎప్పుడొస్తుంది ఆఖిరత్, ఏడనడు అల్లా అని హెచ్చిడి మాటలు మాట్లాడే వాళ్ళ ఆ శిక్షలు సరిపోతాయి అంటున్నాడు. అందుకనే భూలోకంలో విశ్వసించే అవకాశం ఉంటే వాళ్ళకి కొన్ని చిన్న చిన్న శిక్షలు ఇస్తాడట. ఆ శిక్ష రాగానే అల్లా అని చెప్పి అల్లా వైపు మళ్తాం. ఆ విశ్వాసం మీదే, ఆ నమ్మకం మీదే, అల్లా మీద నమ్మకం మీద స్థిరంగా ఉంటామంట. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎమ్మటే తీసుకెళ్తారు కదా, జనాజా తీసుకెళ్తుంటే ఆ ఆత్మ ఏడుస్తుందట. యాడికి తీసుకెళ్తున్నారు నన్ను, యాడికి తీసుకెళ్తున్నారా అని తిడతా ఉంటుందంట, ఏడుస్తూ ఉంటుందంట. అది మనుషులు తప్ప పశువులు, పక్షులు, అన్ని జీవరాశులు చూస్తాయి. చిన్న విషయం అండి అది. అలాంటి జీవితం కావాలా? అక్కడి నుంచి సమాధిలో పెట్టిన తర్వాత, సమాధి నుంచి మనం వస్తుంటే ఆ ప్రాణం ఆ యొక్క దేహానికి కలపడం జరుగుతుంది. అక్కడ ముంకీర్ నకీర్ దూతలు రావడం జరుగుతుంది. వారిని అడగటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు వస్తుంటే అడుగుల చప్పుడు మీ ఆత్మ వింటుంది. అల్లాహు అక్బర్. ఆ జీవితం కావాలా? అడుగుల చప్పుడు వింటుంది ఆత్మ. ఆ యొక్క అక్కడ అడుగుతారు, మన దీనుకా, మన రబ్బుకా, మన నబీకా. అక్కడి నుంచి ఈమె ఎప్పుడు కూడా నోటితో మంచి బలికిన పాపాన పోలేదు. ఇతను చేతులతో ఎప్పుడు మంచి చేసిన పాపాన పోలేదు. వాడిని కొట్టబోను, ఈయన్ని కొట్టబోను, వాడిని తిట్ట, వీడిని తిట్ట, ఆమెను తిట్ట, ఏమని తిట్ట. వారు నోరు అదుపులో పెట్టుకోలేకపోయారు, వారు కళ్ళు అదుపులో పెట్టుకోలేకపోయారు,
వారి చేతులు అదుపులో పెట్టుకోలేకపోయారు. అప్పుడు అక్కడ ఆ 3 ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పలేరు. అల్లాహ్ తఆలా అంటాడట, వారికి నరకం నుంచి ఒక కిటికీని ఆ ఖబర్కి ఓపెన్ చేయండి, అక్కడి నుంచి సెగ తగులుతూ ఉంటుందంట. అర్థమవుతుందా? అదే స్వర్గవాసులకైతే అక్కడి నుంచి ఒక స్వర్గ కిటికీని ఆ ఖబర్కి ఓపెన్ చేయండి, అక్కడి నుంచి నరకంలోకి వెళ్ళిపోతారు. ఆఖిరత్ వస్తుంది. ఆ రోజు మొత్తం ఇక దైవదూతలు దప్పికి ఉన్న జంతువుల మాదిరిగా గుంపులు గుంపులుగా నరకానికి తోలుతారు. ఆ నరకానికి దోలిన తర్వాత ఏమైంది చెప్పండి? నరకానికి దోలిన తర్వాత ఆకలి ఆకలి అంటారట. ఆకలి, దాహం దాహం, ఆకలి అంటే వాళ్ళకి జక్కుం అనేటటువంటి ముళ్ళగడ్డిని వారికి ఇవ్వటం జరుగుతుంది. ఆకలి తట్టుకోలేక అది తింటారు. పెదాల నిండా ముళ్ళే, కడుపులోకి పోయి కూడా అది మొత్తం మంట పుట్టిద్దంట. ఆ మంట తట్టుకోలేక, ఇదంతా తట్టుకోలేక దాహం దాహం అంటే వాళ్ళకి సలసలాగాగే చీము నెత్తురు వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇదేంది మాకు ఇచ్చారు అని అడగటం జరుగుతుంది. వాళ్ళు అడగటం జరిగితే అప్పుడు వాళ్ళ దైవదూతలు అంటారంట, భూమి మీద మంచి రుచికరమైన బిర్యానీ తిన్నారు కదా, మంచి పాలు తాగారు కదా, మంచి తేనె తాగారు కదా, మంచినీళ్ళు తాగారు కదా, ఈ ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడని ఎప్పుడైనా మీరు ఆయనకి కృతజ్ఞత తెలిపారా? తెలపలేదు. ఆయన ఉన్నాడని మీరు భయపడ్డారా? భయపడలేదు. ఆయన్ని మీరు విశ్వసించకపోగా హేళన చేశారు. కాబట్టి భూమి మీదే మీ మంచినీళ్ళు అయిపోయినాయి, భూమి మీద మీ బిర్యానీ అయిపోయింది, భూమి మీద మీ ఆహారం అయిపోయింది. ఇప్పుడు ఈ సలసలాగాగే సీము నెత్తురు, ఈ జకుమ్మలగడ్డి తింటే తినండి, సత్తే సావండి అంటారట. శాశ్వతంగా యుగాల తరబడి వాళ్ళు అంటారట, ఒక్క రోజన్నా ఈ శిక్ష మాకు తగ్గేయమని అడగండి అని దైవదూతల కాడికి పోయి అంటారంట. అప్పుడు దైవదూతలు అంటారంట, మీ దగ్గరికి దైవ ప్రవక్తలు రాలేదా? మీ దగ్గరికి గ్రంథాలు రాలేదా? మరి ఆ రోజు వాళ్ళని మీరు హేళన చేశారు కదా, ఇవాళ అవిశ్వాసుల యొక్క దువాలు వేడుకోలు అది ఏమాత్రం స్వీకరించబడదో, మీ కర్మ మీరు అడిగినా ఒకటే, అడగకున్నా ఒకటే, ఈ శాశ్వతంగా ఇక్కడ మీరు బడిసెచ్చోళ్ళే. అలా అంటున్నాడు. ఈరోజు మీరు అల్లా వైపు మళ్ళీ మంచి పనులు చేయండి అని చెప్పి పిలిచినప్పుడు మీరు హేళన చేస్తూ మీ ముఖం ఇటు తిప్పుకొని నవ్వుతున్నారే. రేపు అల్లా తాలా అంటున్నాడు, మీరు నరకంలో ఏడ్చేటప్పుడు నిన్ను ఆ ముఖాన్ని ఇటు తిప్పుకుంటాను. అర్థమవుతుందండి? చిన్న విషయాలు కాదు ఇవి, చాలా పెద్ద బాధ్యత ఉంది మన మీద. ఇది 2 మాటలు ఇక ముగింపుకు వస్తున్నాను నేను. యాభై 17:28 న్యాయం యొక్క స్థానం. ఇంకా 2-3 ఆయతులు నేను ఇక్కడ చెప్తాను, మీరు రాసుకోండి అంతే. ఇది మీరు ఏ మంచి చేసినా అది అల్లాహ్కు తెలియకుండా లేదు. 4:127 మీరు ఏ మంచి చేసినా రెఫరెన్స్ రాసుకుని తర్వాత మీరు చూసి రాసుకోండి. న్యాయం యొక్క స్థానం ఇది కూడా మీ మీద బాధ్యత అయిందండి, అందరి మీద, నా మీద, మీ మీద, అందరి మీద. 4:135 చదువుతారు ఎవరైనా? తల్లిదండ్రులకు సంబంధించిందైనా, భర్తకు సంబంధించిందైనా, భార్యకి సంబంధించిందైనా, పిల్లలకు సంబంధించిందైనా, ఇరుగు పొరుగు వారికి సంబంధించిందైనా సత్యమే పలకాలి, న్యాయమే పలకాలి. అది ఎవరికి సంబంధించిందైనా, మీరు నా కొడుకని వెనకేసరాటం, మా ఆయనని వెనకేసరాటం, మా ఆయమని వెనకేసరాటం, అది అన్యాయంగా మీరు మాట్లాడితే అది పెద్ద పాపం అవుతుంది. దాని యొక్క రిఫరెన్స్ 4:135. న్యాయం చేసేవారిని అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, న్యాయ ధ్వజవాహకులుగా నిలబడండి, అల్లాహ్ కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకు, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు ఎంత హాని కలిగించినా సరే, కక్షిదారులు భాగ్యవంతులైన నిరుపేదలైన అల్లాహ్ వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువ కాంక్షిస్తాడు. కనుక మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి ఈదొలగకండి. మీరు గనక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే బాగా తెలుసుకోండి, మీరు చేసేదంతా అల్లాహ్కి తెలుసు. समझे हो बात?
మళ్ళీ అది కొంచెం మీరు అమల్లో పెట్టుకోండి ఇన్షాల్లా. అర్థమవుతుందా? ఒకేసారి మనకి రాదు, అది అల్లాతో దువా చేసుకోవాలి. కొడుకు పక్కన వాళ్ళ అబ్బాయిని కొట్టొచ్చిండు, మా వాడు అసలు కొట్టడు, మీ ఓడే కొట్టిండేమో ఇంకా అని పైకి తిరిగి అంటాం కాదు, ముందు మనోడిగా తీసుకోవాలి. అవునా కదా? ఇంకా ఏదున్నా ఉన్నదన్నట్టు మాట్లాడాలి. మాట్లాడలేని పరిస్థితి వస్తే సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి, కానీ వక్రీకరించొద్దు. ఓకే, ఇంకా మళ్ళొకసారి వచ్చిందండి, అద్భుతమైన మాట వచ్చింది. 41:33 చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి మీకు. 17, 9, 10 నా 20 సంవత్సరాల నుంచి నేను ఖురాన్ ఇప్పుడు 17వ సారి కంప్లీట్ చేయటం. ఈ ఎతెకాఫ్లో కూర్చొని ఇవన్నీ కోడ్ చేసుకుంటుంటే నాకు డాక్టర్ గారు మా ఊరు రమ్మని చెప్పి పిలిచిన దానికి మళ్ళీ సపరేట్గా నేను మళ్ళీ 2-3 పేజీలు రాసుకున్నాను. 41:68 41:68 కానొస్తుందా? 41, 34, 36 41వ సూర 34 నుంచి 36 ఆయత్ వరకు. చచ్చిపోయిన వాళ్ళు ఎట్లేస్తారు అనే దానికి 41వ సూర నుంచి 39 మీరు చాలాసార్లు చూసే ఉంటారు. 41వ సూర 39 ఆయత్. వర్షాకాలం రాగానే భూమిలో ఉన్నటువంటి విత్తనాలన్నీ, ఎండిపోయిన విత్తనాలన్నీ ఒక్కసారిగా, లేదా రైతు పొలంలో చల్లిన విత్తనాలన్నీ, ప్రాణం లేని విత్తనాలని ఎలాగైతే ప్రాణంతో బయటకు వచ్చాయో, భూమిలో మనం అందరం తాత ముత్తాతల కాడి నుంచి, ఆదాం గారి కాడి నుంచి ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అల్లా యొక్క పిలుపు రాగానే అలా లేచి వెళ్ళిపోతామట. అది చాలా సులువు అంటున్నాడు అల్లా తఆలా. 42వ సూర 24, 26. 42వ సూర 24, 26 మీకు కానట్లేదు కదా? ఇది కానొస్తుందా? చెప్తున్నానుగా, రాసుకోండి. యాభై 52వ సూర 17 నుంచి 28 వచనాలు ఎవరైనా చదువుతారా? అదను ఇంకొకటి రెఫరెన్స్ చదివించి నేను ముగిస్తాను. 17 నుంచి 28, 52వ సూర. జాగ్రత్తగా వినండి, ఇది అందరు చదవాలి. ఇది 52వ సూర 17 నుంచి 28. అది చూసారా ఎంత గొప్ప మాట? అల్లాహ్ తాలా నరక శిక్ష నుంచి మనల్ని రక్షించుకుంటాడట. ఎవరైతే అర్హత గలవాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు, భయభక్తులు గలవారు ఉంటారు. ఇప్పుడు ఇందాక మీ ముందు చెప్పిన మాటలండి ఇవన్నీ. హాయిగా తినండి, త్రాగండి, మీరు చేస్తూ ఉండిన కర్మలకి ప్రతిఫలంగా వారు వేయబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. మేము వారికి అందమైన కళ్ళు గల సుందరాంగులనిచ్చి వివాహం చేస్తాము. విశ్వాసుల సంతానం కూడా విశ్వాసం విషయంలో దాదాపు వారి అడుగుజాలలో నడిచి ఉంటే
వారి సంతానాన్ని కూడా మేము స్వర్గంలో వారితో కలుపుతాం. అర్థమైందండి? మనం అందరం మళ్ళీ స్వర్గంలో ఉండే అదృష్టాన్ని, అవకాశాన్ని అల్లాహ్ తాలా మనకి ఇచ్చాడు. ఇంకా వారి కర్మల్లో వారికి ఏమాత్రం నష్టం కలుగజేయము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉన్నాడు. మీరు నోటితో మంచి మాట్లాడితే మంచికే తాకట్టుకున్నారు, చెడు మాట్లాడితే చెడుకే తాకట్టుకున్నాడు. కళ్ళతో చెడు చూస్తే చెడుకే తాకట్టుకున్నారు, చెవులతో చెడు ఉంటే చెడుకే ఉన్నారు, మంచి ఉంటే మంచికే ఉన్నారు. అర్థమవుతుందా? వాహ్, అల్హమ్దులిల్లా. 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 మహోపకారి. అల్హమ్దులిల్లా. చాలు, ఓకే. ఈ ఆయత్ ద్వారా ఏమర్థమైంది మీకు అందరికీ? స్వర్గంలో మన యొక్క విశ్వసించిన వారికి అల్లాహ్ తాలా ఇచ్చేటటువంటి అనుగ్రహాలు అల్హమ్దులిల్లా ముందే తెలియజేశాడు. 64 5-6 వచనాలు. స్త్రీలకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు మీకు. వారికి అందరినీ కలుపుతానని చెప్పాడు కదా ఇక్కడ. విశ్వాసుల సంతానం కూడా వారి విశ్వాస విషయంలో దాదాపు వారి అడుగుజాడలో నడిచి ఉంటే వారి సంతానాన్ని మేము మీకు స్వర్గంలో కలుపుతాం అన్నాడండి. అర్థమవుతుందా? ఓకే. 64వ సూర. అది అల్హమ్దులిల్లా. చాలండి. పూర్వం సత్యాన్ని తిరస్కరించి తమ కర్మల దుష్ఫలితాలను చవిచూసిన వారి వృత్తాంతం నీకు చేరలేదా? మున్ముందు వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది. ఈ పర్యవసానానికి వారు అర్హులు కావడానికి కారణం ఏంటంటే వారి వద్దకి వారి ప్రవక్తలు స్పష్టమైన ప్రమాణాలను, సూచనలను తీసుకొని వచ్చినప్పటికీ మానవులు మాకు మార్గదర్శకత్వం ఇవ్వగలరా అని అన్నారు. ఈ విధంగా వారు విశ్వసించకుండా ఏం చేశారు? తిరస్కరించారు, తమ ముఖాలని తిప్పుకున్నారు. అప్పుడు అల్లాహ్ కూడా వారిని నిర్లక్ష్యం చేశాడు, వారికి సన్మార్గ భాగ్యాన్ని ఇవ్వలే. అసలు అల్లాహ్ ఎవరి అవసరము లేనివాడు, తనకు తానే స్తోత్రార్హుడు. ఓకే, అల్హమ్దులిల్లా. 8-10 చదవండి, దాంట్లోనే 64లోనే క్లోజ్ చేద్దాం. అల్హమ్దులిల్లా. ఓకే, పోతుంది. అది ప్రజల మధ్య పరస్పర జయాపజయముల రోజు అవుతుంది. ఎవడైతే
అల్లాను విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో అల్లా అతని పాపాలను ప్రక్షాళన చేస్తాడు. అతనిని సెలయేలు ప్రవహించే స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు. వారు శాశ్వతంగా వాటిలోనే ఉంటారు. ఇదే గొప్ప విజయం. అల్హమ్దులిల్లా. మానవ జీవిత సాఫల్యం ఇదే గొప్ప విజయం. దేంట్లో ఉంది? విశ్వసించి సత్కార్యాలు చేసి అల్లాని నమ్మి, ఇదంతా కూడా అల్లా ఇచ్చిన కాంతిలో, అంటే గ్రంథ వెలుగులో నడవటంలో, మంచి పనులు చేయటంలో, అల్లాని నమ్మటంతో పాటు మంచి పనులు చేయటంలోనే గొప్ప విజయం ఉంది అని చెప్పి అల్లా తఆలా తెలియజేస్తున్నాడు. ఏ మాటలైతే విన్నామో వాటిని మళ్ళీ గుర్తు చేసుకొని వాటిని మాటి మాటికి చదువుతూ ఇతరులకు అందజేస్తూ, ఇతరులు ఎంత మనకి ప్రేరేపించినప్పటికీ చెడు పలకకుండా, చెడు వైపు వెళ్ళకుండా వాళ్ళ మమ్మల్ని కాపాడు, మమ్మల్ని నడిపించు, ఈ తాకరాతు పుణ్యఫలాల్ని మాకు అనుగ్రహించు. ఇంత కష్టపడి మరి ఈ క్లాసులు పెట్టినందుకు కానీ, ఈ మసీదు కట్టించిన వాళ్ళకి కానీ, ఈ యొక్క ఇఫ్తార్లు ఇస్తున్నటువంటి వాళ్ళకి కానీ, రోజా ఉన్న వాళ్ళకి కానీ వారి పుణ్యఫలాలని 70 రెట్లు చేసి ఇవ్వమని వాళ్ళ తల నీతో దువా చేస్తున్నాము. మా దువాల్ని అంగీకరించు. మేము ఎప్పుడు కూడా నిన్ను వేడుకొని ఎప్పుడు నిష్ఫలం కాలేదు. ఎప్పుడు ఏది అడిగితే దానికి ఇంకా 10 రెట్లు ఇస్తూనే ఉన్నావు. వీటిని కూడా ఈ పుణ్యఫలాలను అనుగ్రహించమని నీతో దువా చేస్తున్నాం. ఇంకా 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు ఇంకా ఉపవాసాలు ఎక్కువ మంది ఉండేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించు. మరి ఎక్కువ తరావీ నమాజులు చేసే అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించు.